బ్రో బ్రో మన తెలంగాణ బిడ్డ బయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి ఒక తెలుగు యూట్యూబర్ ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కి వెళ్లి కొంత అంతర్గత విషయాల్లో ఏమైనా మన దేశానికి సంబంధించిన రహస్యాలు దాటించాడేమని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందంటారా? 100% ఫస్ట్ సారి సన్నీ గారు అక్కడికి అవార్డు ఇవ్వడం మనది రైడ్ పోయినప్పుడు ఫస్ట్ సారి ఆయన ఆపేసిరు. నీ దగ్గర పేపర్లు సరిగ్గా లేవని చెప్పేసి బార్డర్ దగ్గర ఆపేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా కష్టపడి నేను వెళ్తున్నా, భారతదేశం నుంచి మొట్టమొదటి ఇండియన్ ని పాకిస్తాన్ కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి భారతీయునిగా పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పటికి ఇంకా మనకు వారు స్టార్ట్ కాలేదు. అప్పుడు వీరు వెళ్ళిన తర్వాత వీడియోలు ఫస్ట్ తీసినాను ఆయన అంటున్నాడు, కానీ ఈయన వెళ్ళి వచ్చిన తర్వాత వారు స్టార్ట్ అయింది. ఏదేమైనప్పటికీ కూడా ఈయన ప్రతి ఒక్కటి మనం దీని ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ దేశాలలో అన్నిట్లలో కూడా టూరిస్ట్ తిరుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ అక్కడ కూడా మన ఇండియన్ విషయాలు ఏం చెప్పిండని అనుకోరాదు. ఎందుకంటే టూరిస్ట్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వస్తారు, భారతదేశం నుంచి పాకిస్తాన్కి వస్తారు. అది రావడం చాలా సహజం. అది ఎందుకంటే ఎవరైనా కూడా వెళ్తారు కాబట్టి. అంటే గతంలో ఆల్రెడీ ఇదే బయ్యా సన్నీ యాదవ్ మీద బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. దీని వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి మన తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న సిపి సజ్జనార్ గారు డైరెక్ట్ గా కంప్లైంట్ చేసి ఆయన కేసు ఫైల్ చేశారు. మరి ఆ అనుమానాలని ఇప్పుడు పెరిగి ఖచ్చితంగా దేశద్రోహం కింద ఈయనేమైనా పాల్పడే అవకాశం ఉందంటారా? అంటే అక్కడికి పోయిన తర్వాత టూరిస్ట్ కింద వెళ్ళింది. ఎందుకంటే ఆయన పోయినటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా షూట్ చేయడం జరిగింది. నేను ఒక వీడియో చూసిన అక్కడ వెళ్ళినప్పుడు సిమ్ కార్డు కోసం కూడా ఇక్కడ సిమ్ కార్డు ఏడ దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఆయన సిమ్ కార్డు కూడా తీసుకోవడము జరిగి చాలా మంది అక్కడ ఇండియన్ అనగానే అక్కడ పోయిన వాళ్ళు చాలా మంది ఒక పోలీస్ అధికారి కూడా అరే ఇండియన్ నీకు టీ తాగుదాం దాన్ని కూడా పిలిచిన సందర్భం ఉంది. అక్కడ అంటే భారతీయులకు ఎక్కడికి పోయినా కూడా ఒక స్వచ్ఛమైనటువంటి గౌరవం ఉంటది. అయితే ఈయన అలాంటి దేశద్రోహము ఉద్దేశం చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే గిట్ట అక్కడ టూరిస్ట్ గా వెళ్ళింది కాబట్టి ఆ ప్లేస్ లో అయితే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అన్ని ఏరియాలు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు తన మీద అనుమానాలు ఉన్నాయి, పోలీసులు అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఒకవేళ తప్పు చేశాడు తనకి పాకిస్తాన్ వాళ్ళకి కానీ ఏమైనా ఇంటర్ లింక్ నుండి బయటపడితే దేశద్రోహం కింద ఎటువంటి శిక్ష చేయాలంటారు? మన దేశంలో ఉండి పక్క దేశానికి ఇలా సాయం చేశారు. కంపల్సరీ అట్లున్నప్పుడు ఢిల్లీ నడిబొడ్డున అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన దేశం అంటే మన కళ్ళ తల్లితో సమానము. దేశానికి మనం ఎలాంటి ఇప్పుడు దేశంలో పౌరులందరూ కూడా దేశం ఏ సమస్య వచ్చినా కూడా మొన్న దాడిలో మనం చూసాం దేశం అంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా దేశం కోసము మన రహస్యాలు బయట పెడితే కంపల్సరీ ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే దేశద్రోహం కింద మొన్న రీసెంట్ గా చూసుకుంటే వారం రోజుల కింద జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. దేశద్రోహం కింద ఇలాగా మన దేశ రహస్యాలు పక్క దేశానికి అందిస్తున్నారు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ మరి నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారంటారు? ఖచ్చితంగా ఇలా దేశద్రోహం కింద చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారంటారు మన దేశంలో. 100% ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఐఏ వాళ్ళందరూ కూడా పట్టుకొని శిక్షించాలి. ఇట్లాంటి దుర్మార్గులు ఉండడం వల్లనే మన దేశంకి అనేకమైనటువంటి దాడులు దేశం పైన ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా మన దేశం కోసం మన రహస్యాలను బయట పెట్టేటోళ్ళందరినీ వేరే దేశంకు చేరవేసిన వాళ్ళని అందరినీ కూడా వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఫైనల్ ఒక భారత పౌరుడిగా నీ ధ్యేయం ఏంటి? నువ్వేం చెప్పాలనుకున్నా ఇటువంటి వారందరి గురించి నువ్వు ఇచ్చే సూచన ఏంటి? ఏదేమైనా మన దేశంకి అందరము దేశం కోసం పోరాడాలి. మన దేశానికి ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా మనము అందరం కలిసికట్టుగా ఉండి మనం పోరాడాలి తప్ప ఇలాంటి మన దేశం కోసం ఇలాంటి మన దేశ సమస్యలు ఉన్నటువంటి విషయాన్ని మనం వేరే దేశాలు చేరవేద్దని చెప్పి తెలియజేస్తున్నా.